సనాతన ధర్మ మహాసభ భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులు అభినవ వివేకానంద పూజ్య డాక్టర్ కృష్ణ చరణానంద భారతీ స్వామి వారు మరియు భారతీయ ధర్మ పరిషత్ జాతీయ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో 2025 సెప్టెంబర్ 17వ తేదీన బుధవారం ఉదయం 8:30 పాయకరావుపేట శ్రీ పాండురంగ స్వామి వారి దేవాలయం నుండి వై జంక్షన్ వరకు భారతీయ ధర్మ పరిషత్ చైతన్య పాదయాత్ర పూజ్య స్వామీజీలు ధర్మ ప్రతినిధులు పెద్దలు కార్యకర్తలు భజన కోలాట బృంద సభ్యులతో జరుగును. ఉదయం 10 గంటలకు సనాతన ధర్మ మహాసభ శ్రీ జగత అప్పారావు గారి కళ్యాణ వేదిక వై జంక్షన్ పాయకరావుపేట నందు నిర్వహించబడును కనుక 50 మంది హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. అదే రోజున మధ్యాహ్నం 1 గంటకు అన్న ప్రసాద వితరణ జరుగును. భారతీయ ధర్మ పరిషత్ చైతన్య పాదయాత్ర మరియు హిందూ సనాతన ధర్మ మహాసభ ముఖ్య అంశములు దేశ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా గో సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలి. గోవధ నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తూ గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. దేశవ్యాప్తంగా సంస్కృత విశ్వవిద్యాలయాల ఏర్పాటు, విద్యార్థులకు పాఠ్యాంశముగా భగవద్గీతను చేర్చాలి. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఆక్రమణకు గురైన మాన్యాలను భూములను తిరిగి అందచేయాలి. అరణ్య గిరి ప్రాంతాలలో ఉన్న గిరిజనులకు మౌలిక సౌకర్యాలతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీమాన్ పివిఎన్ మాధవ్ గారు, ఎక్స్ఎంఎల్సి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఉదయం 9:45 సభా వేదికపై గౌరవనీయులు శ్రీమాన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వారిచే జ్యోతి ప్రజ్వలన. గౌరవనీయులు శ్రీమాన్ పల్లా శ్రీనివాసరావు గారు, గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు. గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారు, తుని శాసనసభ్యులు.